న్యూస్కి స్వాగతం. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో పరిశ్రమలు ఉపాధి కల్పన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. యువత ఆలోచనలతో ముందుకు వస్తే పారిశ్రామిక యూనిట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చేయూత ఇస్తుందని ప్రకటించారు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోనూ ప్లగ్ అండ్ ప్లే విధానంలో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. విద్యుత్, నీటి సరఫరా, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలను ఈ పార్కుల్లో కల్పిస్తూ పెట్టుబడులకు అనువుగా ఉండేలా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేశారు. వారికి హృదయపూర్వక ఆహ్వానం. గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు శ్రీ అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు తన పరిచయ వ్యాఖ్యలతో దయచేసి అందరు కూర్చోవాలండి. ఫోటోస్ ఎవ్వరు తీయద్దు ప్లీజ్. ఐ రిక్వెస్ట్ దయచేసి అందరు కూర్చోండి. ఇక్కడ మనం ఇవాళ ఇనాగ్రేషన్స్ చేసుకోబోతూ ఉన్నాం. ముందుగా ఐ రిక్వెస్ట్ డాక్టర్ ఎన్ యువరాజ్ ఐఏఎస్, ఆనరబుల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్. I request him to deliver a welcome address. Welcome, sir. అందరికీ నమస్కారం. ఈరోజు బెద్కు నమస్కారాలు. అలాగనే సార్ దానికోసం ఈరోజు ఈ పార్క్ నుంచి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఫేజ్ 1లో దాదాపుగా మనకు 55 పార్క్స్ ఇనాగ్రేట్ చేస్తే ఈరోజు ఇక్కడ ఒక 50 పార్క్స్కు శంకుస్థాపనలు ఇనాగ్రేషన్ చేస్తున్నాము. సార్ తమ దృష్టికి సార్ తలుచుకోలేదు, బికాస్ మీరందరూ కూడా సీఎం గారు అడ్రస్ కోసం వెయిట్ చేస్తున్నారు. చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి గౌరవ స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారిని సంక్షిప్త సందేశం. టోటల్ ఏరియా 5 అవుతుంది ఎకర్స్. సో మనం సింగరాయకొండ మనం లే చేసాం సార్. ఇక్కడ నుంచి ఈ రోడ్లో ఇక్కడ వస్తాం. వీఆర్ రైట్ హియర్ సార్, ఇక్కడ ఉన్నాం సార్. ఎంటైర్ ఏరియా ఇస్ నిమ్స్ సార్. 5 villages 2 mandals. సో మనకు ఆల్రెడీ 2500 acres పొజిషన్లో ఉంది సార్. నేనేమంటానంటే ఇది 5000 ఎకరాలు తీసుకొని కన్సాలిడేట్ చేసి బెస్ట్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ పెట్టుకొని ఇక్కడ పోర్ట్ వస్తుంది, నేషనల్ హైవే వస్తుంది, రైల్వే లైన్ పామూరుకి వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా కరెక్ట్ గా వచ్చేస్తుంది. పామూరు టు రామాయపట్నం కూడా రైల్వే లైన్ ప్రపోజల్ 38 kilometers రైల్వే లైన్ ఒకటే దూరం ఉంది. ఇక్కడ వాటర్ ఒకటి సార్, వాటర్ అది తమరు ఇప్పుడు అనౌన్స్ చేసేవి సార్. ఇక్కడ నుంచి మనం తీసుకుంటాం. అది అయిపోతుంది. expressway also sir will get on in another 18 kilometers sir. BKB expressway, Bangalore Karpa Vijayawada expressway also ఇంకా దగ్గర ఇంకా 18-20 kilometers దూరం. క్రాస్ అయితే వేరే మనం రోడ్ వేస్తే దగ్గర రోడ్ వేస్తే ఒక MSME పార్క్ పెట్టాలంటే ఇక్కడ ల్యాండ్ ఉందని చెప్పి కలెక్టర్ గారు ఇద్దరు కలిసి పనిచేసి దీనికి ఈరోజు శంకుస్థాపన చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు నాకు ఒక ఆనందం, ఈ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇంకో పక్క మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరూ కూడా ముగ్గురం కలిసి ఆ రోజు కూటమి పెట్టాం. నరేంద్ర మోడీ గారు కొన్ని పాలసీలన్నీ తీసుకొస్తున్నారు. ఆయన ఏ పాలసీ తీసుకొచ్చినా దాన్ని హైజాక్ చేసి మొదట ఆంధ్రప్రదేశ్లో అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. పాలసీ కేంద్రాన్ని, కేంద్రం ఎక్కడ చేయాలంటే ఎక్కడెక్కడ అమలు చేయాలి. వాళ్ళకి రాష్ట్రాలు ఉండవు కేంద్రానికి.
రాష్ట్రాలు అమలు చేయాలి కాబట్టి దానికి ముందు వరుసలో నేనుండి దాన్ని అమలు చేసే బాధ్యత నేను తీసుకున్నాను. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు నేను చేసే పనులన్నిటి కూడా సహకరిస్తూ ఇంకా బాగా చేయండి సార్ అని చెప్పి నాకు సహకరించే పరిస్థితికి వచ్చాడు. ఇటీవల కాలంలో లోకేష్ వచ్చాడు. ఆయన కూడా బాగా చదువుకొని వచ్చాడు. చదువుకున్న తర్వాత ఏదైనా నేను ఒక మాట చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి 5-6 సార్లు వెళ్ళి వాళ్ళని మెప్పించి ఆ పని అయిపోయే వరకు పట్టు వదలని విక్రమార్కుడిగా పనిచేసి సాధించుకొని వస్తున్నాడు. అంటే ఆ కాంబినేషన్లో ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్, నేను నాయకత్వం ఇచ్చి ఎక్కడికక్కడ చెప్తా ఉంటే, ఆలోచనలు చెప్తా ఉంటే దోసుకెళ్లే పరిస్థితికి వచ్చాం. అందుకే నేను అన్నాను, నా జీవితంలో మరుపు రాని రోజు చరిత్రలో మళ్ళీ 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాను, కానీ 3 సార్లు ఎన్ని పనులు చేశానో అన్ని పనులు రాబోయే 10 సంవత్సరాల్లో చేసే శక్తిని, సామర్థ్యాన్ని భగవంతుడు ఇచ్చాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్నారు 50 MSME పార్కులు, కొన్ని ఇనాగరేషన్లు 87 ప్లేసుల్లో చేశాం. ఇంత మునిపై 55 MSME పార్కుల్ని ప్రారంభించాం. ఇంకొక 70 చేయాలి. జనవరికంతా కూడా 70 కూడా పూర్తవుతాయి. అంటే 175 నియోజకవర్గాల్లో 175 MSME పార్కులు పెట్టి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మీ అందరి కోసం మీరు చూస్తే APIIC 21 ఇంజనీరింగ్ వర్కులకు మనం శంకుస్థాపనలు చేసుకున్నాం. ఇంకో పక్క 1597 సంస్థలు, MSME సంస్థలు ఈరోజు మనం అవన్నీ కూడా శంకుస్థాపనలు చేసుకున్నాం. ఇవి కాకుండా ఈ వారంలో 99 కంపెనీలకి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నాం. ఇవన్నీ కూడా 2,65,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. ఇంకో పక్కన ఈరోజు 25 సంస్థలు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఇందులో కూడా మీరు చూస్తే 25,695 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. 74 సంస్థలు శంకుస్థాపన చేస్తున్నాం. 2,39,000 కోట్లు పెట్టుబడులు వస్తాయి. ఈరోజు మనం చేసే పనుల వల్ల 2 లక్షల మందికి ఉపాధి వచ్చే అవకాశం ఉంది. అది చూసినప్పుడు చదువుకున్న పిల్లలు ఒకప్పుడు అమెరికాకు పోయేవాళ్ళు, ఇప్పుడు అమెరికాకు పోయే పిల్లలు కూడా ఇండియాలోనే పనిచేసుకునే అవకాశం, మన కనిగిరిలోనే పనిచేసుకునే అవకాశం వస్తుంది. ఇంకో పక్కన మీరు చూస్తే ఉత్తరాంధ్రలో 8, కోస్తాంధ్రలో 6, దక్షిణ కోస్తాలో 6, రాయలసీమలో 8 సంస్థలు చొప్పున 28 సంస్థల్ని మనం ప్రారంభించుకుంటున్నాం. ఆ ప్రాంతంలో ఉండే ప్రజలందరికీ, యువతందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి వారందరికీ తెలియజేస్తున్నా.